పెద్ద ఎత్తున వారి యొక్క సహాయ సహకారాలు అందించి బ్రహ్మాండంగా తయారు చేశారు. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి మనసుతో ఒక అద్భుతంగా తయారు చేసినందుకు కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని సహకరించిన దాతల్ని, ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే శివరెడ్డి గారు కొన్ని విషయాలు దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ నా చేతనైనంత వరకు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మేము ఏం చేయగలుగుతామో అదంతా కూడా దీని ఏర్పాటులో కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని వస్తువులు తెప్పించాలని చెప్పి గతంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము చైర్మన్ గారికి. ఇంకా అది పూర్తి స్థాయిలో మనకి సహకారం రాలేదు అక్కడి నుంచి. వాటన్నింటినీ భవిష్యత్తులో నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు వాస్తవంగా మన దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద రామనారాయణ రెడ్డి గారు రావాల్సింది. వారు ముఖ్యమంత్రి గారి తరఫున శ్రీశైలం బ్రహ్మ మల్లికార్జున స్వామికి బట్టలు వేయడానికి వారు వెళ్ళారు కాబట్టి వారు రాలేకపోయారు. వారు మీకు తెలియజేయమన్నారు. ఖచ్చితంగా తర్వాత వారు మన నియోజకవర్గంలో దాదాపు ఈ సంవత్సరం ఒక 10 కోట్ల రూపాయలకు పైగా దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచి మనకి ఒక సంవత్సర కాలంలో డబ్బులు ఇచ్చారు. వారి శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెలలో ఉంటే అప్పుడు తప్పనిసరిగా వారిని తీసుకొచ్చి, ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు. మీకు మొత్తం డబ్బు రూపంలో 1,20,00,000 రూపాయలే టీటీడీ నుంచి వచ్చినప్పటికీ 3 కోట్ల పైగా దీనికి ఖర్చు అయింది. ఇది చిన్న విషయం కాదు మనం అనుకుంటాం, కానీ ఇంత డబ్బుని పోగు చేయడం, ప్రతి రూపాయిని బాధ్యతగా నిజాయితీగా చక్కగా ఎక్కడా మిస్యూజ్ కాకుండా ఖర్చు పెట్టడం, మళ్ళీ అందరికీ సమాధానం చెప్పడం, అందరినీ సంతృప్తిపరచడం కొంచెం కష్టసాధ్యమైన పని. ఇది మన సభ్యులందరూ లక్ష్మారెడ్డి గారు, శివారెడ్డి గారు, పెద్దలందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ పేరు పేరున నేను అభినందన తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రీతమ శాసనసభ్యుడు సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్న స్థానిక పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరులకు, వేడుకొండ వారి భక్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా ఆధ్యాత్మికమైన సంతోషం మీ అందరిలో కూడా కనబడతా ఉంది. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీ ప్రాంత అభివృద్ధికి, మీ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే ఒక మంచి కట్టడం నిర్మించుకున్న అనుభూతి మీ అందరిలో కూడా కనపడతా ఉంది. నిజంగా అద్భుతంగా కట్టారు. ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఒక టీటీడీ ఇచ్చింది కేవలం 1,60,00,000 రూపాయలే కూడా మరో 2 కోట్ల రూపాయలని దాతల దగ్గర నుంచి పోగు చేసి, ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు ఆ నిధులు నిర్వహించడం చాలా కష్టం. దాన్ని బాధ్యతాయుతంగా ఎవరికి ఎటువంటి అపోహలు లేకుండా పారదర్శకంగా ఈ చక్కటి కళ్యాణ మండపాన్ని నిర్మించినందుకు ఆ కమిటీ వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి కట్టడం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం మన ధర్మాలని, మన హిందూ ధర్మాలని, సనాతన ధర్మాలని కాపాడటానికి కేవలం గుళ్ళు పూజలే కాకుండా ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు కూడా నిర్మించి మన సంస్కృతిని, మన హైందవ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన టీటీడీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తామని